28వ అధ్యాయం 39వ వచనం నుండి చివరి వరకు 43వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 39 నుండి 43వ వచనం వరకు చదువుకుందాం చివరి వరకు. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను, సన్ననారతో పాగాను నేయవలెను, దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కొల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నార లాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మహాఘనుడు అయ్యున్న మా దేవ, సర్వాధికారి అయ్యున్న మా ప్రియ తండ్రి, పూర్ణ హృదయముతో మరి ఒకసారి మీకు మా కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు దయచేసిన ఆత్మరక్షణ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆత్మను మాలో ఉంచావు. నీ పరిశుద్ధ వాక్యమును మా స్వంత భాషలో మా చేతికిచ్చి దినదినము నీ వాక్యము ద్వారాను నీ ఆత్మ ద్వారాను మమ్మలను నీకు మహిమకరంగా జీవించడానికి కృప చూపి నడిపిస్తున్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లించుచున్నాం. నిర్గమాకాండంలో ప్రధాన యాజకుడు ధరించవలసిన వస్త్రములను గురించి మోషేకు నీవు ఆజ్ఞాపించగా ఆ వస్త్రములలో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా జీవితములలో వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా ప్రియ తండ్రి, రాత్రి కూడా మరికొన్ని వచనాలు మేము చదువుకొని అధ్యాయాన్ని ముగించబోతూ ఉన్నాం. మా ప్రభువా, మరి ప్రధాన యాజకుడు అతని కుమారులు ధరించవలసినటువంటి సన్ననార చొక్కాయిలను గురించి, దట్టిని గురించి, లాగులను గురించి, కొల్లాయిలను గురించి రాత్రి మేము ధ్యానం చేయబోతుండగా అందులో మేము నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠములు మాకు బోధించండి ప్రభువా. దేవా, వాక్యమును మేము మా జీవితాలకు కూడా అన్వయించుకొని లోపాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, నీవు మీ ఆత్మకార్యమును మా అంతరంగాలలో జరిగించండి. మా హృదయాలు మంచి నేల మీద పడిన విత్తనాలు వలె ఉండాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. అయా, రాతి నేలలాగా ఉండకూడదని, ముండ్ల పొదల వలె మా హృదయాలు ఉండకూడదని, త్రోవ ప్రక్కన ఉన్న నేలలాగా మా హృదయాలు ఉండకూడదని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. అపవాది శక్తులను మీరు బంధించండి. మీ కుమారుడైన యేసు ప్రభువు నామమును ఘనపరచండి, మహిమపరచండి. నీ బిడ్డలమైన మాకు నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా,
28వ అధ్యాయంలో మనం ప్రధాన యాజకుడు ధరించవలసినటువంటి వస్త్రములను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏఫోదును గురించి, న్యాయ విధాన పథకమును గురించి, ఊరీము తుమ్మీమును గురించి, అలాగే ప్రధాన యాజకుడు ధరించవలసిన నిలువుటంగి గురించి, తల మీద పెట్టుకోవలసినటువంటి తలపాగా, నొసట ఉండవలసిన బంగారు రేకులను గురించి మనము ఇప్పటి వరకు ధ్యానం చేసాం. ఈ అధ్యాయంలో అనేక విషయాలు ప్రతి వస్త్రములో కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి కేవలం మనం వాక్యమును నేర్చుకుంటూ అందులో ఉన్న తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలలో వాటిని మనం చూపించకపోతే వ్యర్థమే. మనం కూడుకోవటం కూడా వ్యర్థమే, వాక్యం చదువుకోవటం వ్యర్థమే, వాక్యం వినటం కూడా వ్యర్థమే. జీవితాలలో మనం వాక్యమును చూపించలేనప్పుడు మరి మనం ఇక్కడికి రావడం దేనికి? ఎవరి కోసం వస్తున్నాం? కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే వాక్యం నేర్చుకొని మన లోపాలను దిద్దుకోవడానికే కదా. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవించడానికి కూడా ఆత్మ సహాయం కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధికి రావాలి. అలాగే వాక్యమును అనుసరించి కూడా మనం జీవితంలో జీవిద్దాం. ఈ రాత్రి 39 నుండి 43 వచనాలలో ఈ 5 వచనాలలో 4 వస్త్రాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే వస్త్రాలంటే ఆ ప్రధాన యాజకుడు అతని కుమారులు ధరించుకోవలసినటువంటి 4 విషయాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం. 39వ వచనంలో సన్ననారతో తయారు చేయవలసిన చొక్కాయి గురించి, అదే వచనములో దట్టిను గురించి వ్రాయబడ్డది. తర్వాత 40వ వచనములో అహరోను యొక్క కుమారులకి అలంకారము ఘనత కలుగునట్లుగా కుళ్ళాయిలను చేయాలని చెప్పాడు. తర్వాత 42వ వచనములో వారి యొక్క మానమును కప్పుకోవటానికి నారతో చేయబడిన లాగులను కొట్టాలి అని చెప్పాడు. 4 విషయాలు మనం ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. సన్ననారతో చేయబడిన చొక్కా, 2వది దట్టి గురించి, 3వది కుళ్ళాయిలను గురించి, 4వది నారతో చేయబడిన లాగులను గురించి ఈ రాత్రి మనం 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 4 వస్త్రాలలో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలు ఏంటో, దేవుడు ప్రధాన యాజకుడు అతని కుమారులు ధరించేటువంటి వస్త్రాలను గురించి దేవుడు అంత వివరంగా చెప్పాడంటే, భవిష్యత్తులో స్థానిక సంఘంలో, ఆయన సార్వత్రిక సంఘంలో తన కుమారుని రక్తము ద్వారా యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా చేయబడబోయేటువంటి తన బిడ్డల జీవితాలు ఎలాగ ఉండాలో దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు వ్రాయించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు లేఖనాలలో ప్రతి విషయాన్ని కూడా చాలా పర్టికులర్గా, చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా నొక్కి నొక్కి చెప్పినట్టుగా ఆయన వ్రాయించాడంటే అందులో ఊరకే ఏదో యాదృచ్ఛికంగా రాశాడని మనం ఊహించకూడదు ఎప్పుడు కూడా. దాంట్లో లోతైనటువంటి భావము కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు కానీ అందులో తప్పకుండా దేవుడు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి విషయాలు దేవుడు అందులో వ్రాయించాడనే విషయాన్ని మనం గమనించాలి. అలాగైతే ఈ రాత్రి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ వచనంలో చూడండి, సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయాలి అన్నాడు. సన్ననారతో చొక్కాయిని తయారు చేయాలని చెప్పాడు. ప్రధాన యాజకుడు ధరించేటువంటి అసలు మొట్టమొదటి వస్త్రమే ఇది, కానీ చివరిలో చెప్పాడు. మొట్టమొదటిగా అతడు ధరించవలసింది ఏంటంటే సన్ననారతో చేయబడిన చొక్కా ధరించాలి, దాని మీద నిలువుటంగి ధరించాలి, ఆ నీలి రంగు దారంతో తయారు చేయబడినటువంటి దానిని ధరించాలి. ఆ తరువాత న్యాయ విధాన పథకమును ధరించాలి, దాని మీద ఏఫోదు ధరించాలి. కానీ మనం మొట్టమొదటిగా దేని గురించి చూసాం? ఏఫోదు గురించి చూసాం. తర్వాత న్యాయ విధాన పథకాన్ని గురించి చూసాం.
కాబట్టి ఆర్డర్లో దేవుడు తయారు చేయించేటువంటి విధానంలో ఏఫోదు మొట్టమొదటిగా చెప్పాడు. అంటే చివరిలో కట్టుకోవాల్సినది ప్రధాన యాజకుడు. కానీ మొట్టమొదటిగా అతడు ధరించవలసినటువంటి వస్త్రం ఏదంటే సన్ననారుతో చేయబడినటువంటి ఒక చొక్కా. అంటే చొక్కా అంటే మనలాంటి చొక్కా కాదు. ఇశ్రాయేలీయులు ధరించేటువంటి చొక్కాలు ఒక అంగీలాగా ఉంటాయి. మెడ దగ్గర నుంచి పాదముల మట్టుకు దిగుతుందన్నమాట ఆ వస్త్రం. అలాగే చేతులు కూడా పూర్తిగా మణికట్టు వరకు కూడా చేతులు ఉంటాయి. హాఫ్ హ్యాండ్స్ అట్లాంటివి ఉండవు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ధరించేటువంటి ఆ చొక్కా లేదా అంగి సన్ననారతో తయారు చేయాలని దేవుడు చెప్పాడు. అలాగైతే ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం, అది నీలధూమ్ర రక్తవర్ణంతో తయారు చేయమని చెప్పాల. చూసారా, కొన్నిటిని మాత్రం నీలధూమ్ర రక్తవర్ణంతో తయారు చేయమని చెప్పడం మనం చూసాం కదా. కానీ అతడు ధరించేటువంటి చొక్కా మాత్రం సన్ననారతో తయారు చేయాలని చెప్పాడు. అలాగైతే ప్రధాన యాజకుడు ధరించేటువంటి సన్ననారతో చేయబడినటువంటి ఆ చొక్కాలో మనం ఏ పాఠం నేర్చుకోబోతున్నాం అంటే, చూడండి, ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో సన్ననారతో తయారు చేయబడినటువంటి వస్త్రమును పెండ్లి కుమార్తె ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. కానీ మధ్యలో నేను చదువుతున్నాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య అంటే మనమే, సంఘమే తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు, ఈ మాట గమనించండి, ఆమె ధరించుకొనుటకు, ఆమె అనగా సంఘము ధరించుకోవలసినటువంటి బట్టల గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. వినరా, సన్నపు నార బట్టలు. ప్రధాన యాజకుడు ధరించే చొక్కా కూడా ఏ చొక్కాని చూసాం? సన్ననారతో చేయబడిన చొక్కా. అలాగైతే ఆయన యొక్క భార్య, సార్వత్రిక సంఘము కూడా మనమే, ఆ సార్వత్రిక సంఘం ఆయన భార్య మనము ధరించుకోవలసినటువంటి ఆ బట్టలు కూడా ఏ బట్టలని చదువుతున్నాం ఇక్కడ? సన్ననారతో చేయబడినటువంటి బట్టలే. కనుక ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, ప్రకాశములను నిర్మలములు నాయన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, ధరించుకోవడానికి ఇయ్యబడ్డాయి. ఇప్పుడు ఆమె ఆ బట్టలు ధరించుకోవాలి. ఇంతకు ఆ బట్టలు ఏంటి? అక్కడే చెప్పాడు, అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. పరిశుద్ధులంటే మనమే. కాబట్టి వారు ధరించవలసినటువంటి బట్టలు దేనిని సూచిస్తున్నాయంటే నీతి క్రియలు. అలాగైతే ప్రధాన యాజకుడు ధరించేటువంటి సన్నపు నార చొక్కా దేనిని తెలియచేస్తుందంటే, ప్రధాన యాజకుడు నీతి ప్రవర్తన కలిగిన వాడే, నీతి క్రియలను జరిగించేటువంటి వాడుగా ఉండాలి. కనుక సన్ననార బట్టలు అనేవి, ఆ సన్ననార చొక్కా అనేది నీతితో కూడినటువంటి క్రియలు, నీతితో కూడినటువంటి ప్రవర్తన తెలియచేస్తుంది. అతడు నీతిమంతుడుగా ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తుంది. మన ప్రధాన యాజకుడు ఎవరు? మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం, ఏఫోదు దగ్గర నుండి చెప్పుకుంటున్నాం. మన ప్రధాన యాజకుడు, ఆనాటి ప్రధాన యాజకుడు సన్ననారతో చేయబడిన చొక్కా ధరిస్తే, మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సన్ననారతో చేయబడిన చొక్కా అంగీ ధరించాడు. అంటే ఆయన కూడా ఏమై ఉన్నాడు? ఆయన నీతిమంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీతిమంతుడు అనే విషయాన్ని మనం లేఖనాలలో ఎన్నో పర్యాయాలు చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం కదా. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు పిలాతు దగ్గర యేసు ప్రభు నిలబడ్డాడు. యేసు ప్రభు పిలాతు దగ్గర నిలబడినప్పుడు వెంటనే ఒక భటుని ద్వారా ఆయన భార్య కబురు పెట్టింది పిలాతుకి. ఏమని? ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు. ఈ పొద్దు నేను ఆయన గురించి ఒక కల కన్నా. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభువు ఎవరని చెప్పింది ఆమె? నీతిమంతుడు.
యేసు ప్రభువు సిలువ వేయబడిన తరువాత దాదాపుగా ప్రపంచమంతటా, ఆనాడు యెరూషలేము అంతటా కూడా ఆకాశమంతా చీకటి కమ్మేసింది. పర్వతాలు పగిలిపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు సమాధుల్లోంచి బయటకు వచ్చేశారు. ఈ దృశ్యాలన్నీ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి చెప్పాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. లూకాసు వార్తల మాట ఉంది, ఇతడు నిజముగా నీతిమంతుడు. అలాగైతే సన్ననార చొక్క అనేది పరిశుద్ధుల నీతి క్రియలు. అతడు నీతిమంతుడుగా ఉండాలి, నీతి క్రియలు జరిగించాలి, నీతి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉండాలి అనే సత్యాన్ని ఆ సన్ననార చొక్క తెలియజేస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఒక పుట్టు కుంటి వానికి పేతురు యేసునామమున అతనికి కాళ్ళు నడిచేటట్లుగా చేస్తే అప్పుడు అందరూ పేతురు చుట్టూ గుమిగూడి ఇతనికి చేసినటువంటి అద్భుతాన్ని గురించి వాళ్ళ తట్టు తేరు చూస్తున్నారు. అప్పుడు పేతురు, మా తట్టు మీరు తేరు చూస్తారు అని యేసు ప్రభువుని గురించి అక్కడ వాళ్ళకి సువార్త చెప్పేటప్పుడు ఒక మాట వాడాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పాడు. 14వ వచనం చదువుదాం. 13లో చెప్పాడు, మీరు ఆయనను నిరాకరించారు, పిలాతు దగ్గర మీరు ఆయనను నిరాకరించారు అంటూ 14లో ఏమన్నాడు చూడండి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వానిని నిరాకరించి నరహంతకుడైనటువంటి బరబ్బను మాకు కావాలని మీరు కోరుకున్నారని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుడైన వానిని మీరేం చేశారు? నిరాకరించారు. యేసు ప్రభువు నీతిమంతుడు. యేసు ప్రభువు నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని పేతురు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుతో పాటు ఇంచుమించుగా 3 సంవత్సరాలు ఆయనతో కలిసిమెలిసి తిరిగినటువంటి వాడు, ప్రత్యక్షంగా యేసు ప్రభువుని తను కన్నులారా చూచినటువంటి వాడు, తన చేతులతో తాకినటువంటి వాడు. యోహాను సువార్త పత్రికలో మనం 1వ అధ్యాయంలో చదువుతాం, మా చేతులు దేనిని తాకినో, మా కన్నులు దేనిని చూచాయో. యేసు ప్రభువుని ప్రత్యక్షంగా చూచి, యేసు ప్రభువుని తాకి ఆయన నడతను గమనించినటువంటి పేతురు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నీతిమంతుడైన వానిని మీరు నిరాకరించారు. అలాగైతే యేసు ప్రభువు నీతిమంతుడు. ప్రియులారా, ఆయన మాత్రమే సన్ననార వస్త్రములను ధరించగలిగినటువంటి అర్హుడు. స్టెఫను కూడా ఏం చెప్పాడు, ఒక మాట చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను కూడా సన్హెడ్రిన్ సభలో నిలబడ్డాడు. అతనిని క్వశ్చన్ చేస్తున్నారు, వాదాలు తర్కాలు చేస్తుంటే అతడు వారికి ప్రారంభము నుండి చరిత్ర అంతా చెప్పుకుంటూ చివరికి ఇప్పుడు యేసు ప్రభువుని వారికి జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు చూడండి. 51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉన్నారు? అందరినీ హింసించారు అంటూ ఆ నీతిమంతుని రాకను గురించి ముందుగా తెలిపిన వారిని కూడా ఏం చేశారు? వాళ్ళు చంపారు. ఎవరిని చంపారు? ప్రవక్తలను చంపారు. ఏ ప్రవక్తలను చంపారు? నీతిమంతుడైన వాని యొక్క రాకను గురించి ముందుగా చెప్పినటువంటి ఆ ప్రవక్తలను చంపారు. అలాగైతే ఇక్కడ యేసు ప్రభుని గురించి స్టెఫను పలుకుతున్న మాట ఏంటంటే, నీతిమంతుడు. ప్రియ సోదరుడా, సోదరి, ప్రధాన యాజకుడు ధరించేటువంటి ఆ సన్ననార వస్త్రము నీతిమంతునిగా జీవించాలని, నీతి క్రియలను జరిగించాలని, నీతి ప్రవర్తన కలిగి ప్రవర్తించాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువు నీతిమంతుడు. యెషయా గ్రంథం 41, ఆయన నీతిమంతుడు అని పిలాతు భార్య, శతాధిపతి,
పేతురు, స్టెఫను వీరందరూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నీతిమంతుడు నంబర్ 1. నంబర్ 2 చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం, 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 41వ అధ్యాయం 2వ వచనం చూడండి. 41:2 ద్వీపముల మొదటి నుంచి చదువుతున్నాను. నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలం పొందండి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకుందాము రండి. తన ప్రవర్తనంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి నేను రేపి పిలిచిన వాడెవడు. ఇక్కడ గమనించవలసిన మాట, ఇది యేసు ప్రభుని గురించిన ప్రవచనం అన్నమాట. తన ప్రవర్తనంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి నేను రేపి నేను పిలుస్తున్నా. ఎవరతడు? యేసు ప్రభువే. ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించగలిగిన వాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు తప్ప. నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు భూమి మీద, అందరూ కూడా పాపులే. కానీ తన ప్రవర్తన అంతటిలో కూడా నీతిని జరిగించగలిగిన వాడు. అక్కడ మాట చూడండి, తన ప్రవర్తన అంతటిలో, కొంత కాదు, తన ప్రవర్తన అంతటిలో కూడా నీతిని జరిగించగలిగిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది 2వ విషయం. 1, యేసు ప్రభువు నీతిమంతుడు చూశాం, కొందరిచ్చిన సాక్ష్యాలను చూశాం. 2, యేసు ప్రభు యొక్క ప్రవర్తన చూస్తున్నాం. ఆయన ప్రవర్తన అంతటిలో కూడా ఏమై ఉన్నాడు? నీతిమంతుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ విషయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనములో ఆయన ప్రవర్తనను గురించి మనం చూసాం. ఇప్పుడు చూడండి 31వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం 32 1వ వచనం. ఆలకించుడి, రాజు అంటే ఎవరు? యేసు ప్రభువే. నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. విన్నారా? ఆయన యొక్క పాలన గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన ప్రవర్తన గురించి చూసాం, ఆయన యొక్క పాలన గురించి మనం చదువుతున్నాం. రేపు ఆయన 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఎలా పరిపాలన చేస్తాడు ఆయన? నీతిని బట్టి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ రాత్రి వినండి ప్రియ సోదరుడా, సోదరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు. సన్ననారతో చేయబడిన చొక్కా ధరించాలి ఆయన. నీల ధూమ్ర రక్త వర్ణాలు కాదు. ఇప్పుడు ఆ చొక్కాకి ఒక దారం చెప్పాడు దేవుడు, సన్ననారతో చేయాలి. ఎందుకు అంటే అది పరిశుద్ధుల నీతి క్రియలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు నీతిమంతుడు. ఆయన ప్రవర్తన నీతివంతమైనటువంటి ప్రవర్తన. ఆయన రాజ్యములో కూడా ఏముండబోతుంది? నీతి ఉంటుంది. మరొక విషయం, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో 2వ పత్రిక 4వ అధ్యాయములో పౌలు యేసు ప్రభు యొక్క విషయాన్ని వ్రాస్తూ 8వ వచనములో ఏమన్నాడు చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఎవరైనా నీతిగల న్యాయాధిపతి. అలాగైతే యేసు ప్రభువు న్యాయాధిపతి. ఎటువంటి న్యాయాధిపతి? ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. రేపు జడ్జిమెంట్ ఉన్నది. ఆయన నీతితో కూడినటువంటి తీర్పు తీర్చేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన పరిపాలన నీతివంతమైనది. అంతేకాదు, ఆయన న్యాయాధిపతిగా ఉండి కూడా నీతితో కూడినటువంటి తీర్పు తీర్చేవాడు. ఆయన ప్రవర్తన, ఆయన రాజ్యం, ఆయన తీర్పు, ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నీతిమంతుడైనటువంటి ఆ యేసు ప్రభు, నీతి ప్రవర్తన కలిగినటువంటి ఆ యేసు ప్రభు, అనీతిమంతులమైన మన కొరకు అనీతిమంతుడైన యేసు ప్రభు అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయడానికి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టింది ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మనం ఎవరు? మనం అనీతిమంతులం.
అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు తన ప్రాణం పెట్టి మనలను కూడా ఏం చేశాడు? నీతిమంతులనుగా మనలను చేశాడు. ఎందుకు చేశాడు మనల్ని నీతిమంతులుగా? నాలాగే మీరు కూడా నీతిగా జీవించండి. ఆయన నీతిమంతుడు. ఆయన రక్తము ద్వారా విమోచించబడిన ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? నీతిగా. సోదరుడా, సోదరి, మన జీవితాలలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రభుని గురించి, ఆయన ప్రవర్తన అంతటిలో నీతిమంతుడు, ఆయన పరిపాలనలో నీతిమంతుడు, ఆయన తీర్పు తీర్చడంలో నీతిమంతుడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రవర్తనలో నీతి కనపడుతుందా? ఆయనను నమ్ముకున్నాం మనం, యేసు ప్రభువుని విశ్వసించాం. ఏ యేసు ప్రభువుని విశ్వసించాం మనం? నీతిమంతుడైన యేసు ప్రభువుని విశ్వసించాం. తన ప్రవర్తన అంతటిలో నీతిగా నడుచుకునేటువంటి యేసు ప్రభువును మనం విశ్వసించినప్పుడు మరి మనం కూడా నీతిగా జీవించొద్దా? మన ప్రవర్తనలో కూడా నీతి కనిపించొద్దా? ఈ రాత్రి ఆ విషయాన్ని ఆలోచన చేయండి ప్రియులారా. నా ప్రభువు నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిగానే నడుచుకోవాలి. సన్ననార చొక్కా అనేది మనము కూడా నీతిమంతులంగా జీవించాలని, నీతిమంతులంగా ప్రవర్తించాలనే విషయాన్ని మనకి నేర్పుతున్నటువంటి సత్యం. రెండవ విషయం చూడండి. రెండవ విషయం 39వ వచనం. సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను, సన్ననారతో పాగాను నేయవలెను. పాగా సంగతి మనం పోయి క్లాసులో చెప్పుకున్నాం. తలపాగా, పాగా అంటే తలపాగా, దాని గురించి చెప్పుకున్నాం. మూడవ చూడండి, అక్కడ ఇంకో మాట, దట్టిని బుట్టా పనిగా చేయవలెను. దట్టి గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దట్టి. ప్రియులారా, ప్రధాన యాజకుడు ధరించవలసినటువంటి దట్టీలు గురించి కూడా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దట్టి గురించి ఈ కుమారులు కూడా, ఆ అహరోను కుమారులు కూడా దట్టి ధరించాలనే విషయం 40వ వచనంలో ఉంది. ఒకసారి 40వ వచనం కూడా చూడండి. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. ఈ అహరోను కుమారులకు కూడా నారతో చేయబడిన చొక్కాలు కుట్టాలి. వారికి దట్టీలను చేయవలెను అన్నాడు. ప్రధాన యాజకుడు దట్టి ధరించాలి, ప్రధాన యాజకుని యొక్క కుమారులు కూడా దట్టిని ధరించాలి. అలాగైతే వారు ధరించేటువంటి మరొక విషయం ఏంటంటే దట్టి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దట్టిని ఎక్కడ ధరించాలి? దట్టిని ఎక్కడ ధరించాలి? మనకందరికీ తెలుసు కదా, నడుముకి కట్టుకునేది ఏంటిది? దట్టి కదా. ఆ నడుముకి దట్టిని కట్టుకుంటారు. ఆ నడుముకు దట్టి కట్టుకునేటువంటి సందర్భం ఏంటి? లూకాసు సువార్తలో చూద్దాం ఒక మాట. లూకాసు సువార్త చూడండి. నడుముకి దట్టి కట్టుకోవాలి. ఏ సందర్భములో ఆ దట్టి కట్టారో 17వ అధ్యాయంలో చదువుదాం. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం. దున్నువాడు గాని మేపువాడు గాని, దున్నేవాడు మేపేవాడు, మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో యజమాని చెబుతాడా? చెప్పడు. ప్రభువే క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ కూడా ప్రభువే చెప్పాడు. చెప్పునా? చెప్పడు. 8వ వచనం. అంతేగాక ఇంకా ఏమంటాడు యజమానుడు? నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరచి, వాడు అప్పుడే పొలంలో నుంచి వచ్చాడు. అరే ఇప్పుడే కదా పొలంలో నుంచి వచ్చావు, పోయి తినరా అన్నాడు యజమానుడు. నాకు భోజనమునకు ఏమైనా నీవు సిద్ధపరచి నడుము కట్టుకొని. ఏం కట్టుకోవాలి? నడుము కట్టుకొని. నడుము కట్టుకోవటం అంటే నడుముకి దట్టిని కట్టుకొని, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చెయ్యము. కాబట్టి పరిచారం చేసేటప్పుడు ఆ దాసుడు ఏం చేయాలి? నడుముకు దట్టి కట్టుకొని నాకు పరిచారం చెయ్యి అంటున్నాడు. అలాగైతే నడుముకు దట్టి కట్టుకోవడము అనేది పరిచర్యను సూచిస్తుంది. పరిచర్యను సూచిస్తుంది. అలాగైతే దేవుడు చెప్పాడు మోషేతో, ప్రధాన యాజకుడు అతని కుమారులు కూడా
తప్పకుండా నడుముకి దట్టిని కట్టుకోవాలి అని చెప్పాడు. నడుముకు దట్టి ఎందుకు కట్టుకోవాలి? వారు పరిచర్య చేసేవారుగా ఉండాలి. వారు పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయాలి, సేవ చేయాలి. బయట ప్రత్యక్షపు గుడారానికి బయట ఆవరణములో బలిపీఠం దగ్గర పరిచర్య చేయాలి. వారి పనే పరిచర్య చేయడం, వారి పనే పరిచర్య చేయడం. అలాగైతే సోదరుడా, సోదరి, మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా కదా, ఆయన కూడా నడుముకు దట్టి కట్టుకున్నాడు. ఒక సందర్భంలో కట్టుకున్నాడా? ఆయన కూడా నడుముకు దట్టి కట్టుకున్నాడు. ఎప్పుడు? యోహాను సువార్త 13వ అధ్యాయములో, యోహాను సువార్త 13వ అధ్యాయములో ఆయన పై వస్త్రమును తీసివేసి ఒక తువాలును తీసుకొని నడుముకు కట్టుకొని చేతిలో పళ్ళెం తీసుకొని కదా శిష్యుల యొక్క పాదములను కడగటం మొదలుపెట్టాడు. యేసు ప్రభువు కూడా ఇప్పుడు ఒక పరిచర్య చేస్తున్నాడు. ఒక పనివాడుగా పరిచర్య చేస్తున్నాడు, నడుముకు దట్టి కట్టుకొని. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు, ఆయనే నడుముకు దట్టి కట్టుకొని ఒక పరిచారకుడుగా పరిచర్య చేసేటువంటి వాడుగా, ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. మరి ఆయన పిల్లలమైన మనం ఎట్లా ఉండాలి? ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? పరిచర్య చేయొద్దా? పరిచారకులంగా మనం పరిచర్య చేయొద్దా? ఆయన పిల్లలు కూడా పరిచారకులుగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు అన్ని విషయాలలో మాదిరిని చూపించిన వాడు మన ప్రభు. ఆయన నీతిమంతుడుగా ప్రవర్తించాడు. సమస్త ప్రవర్తనలో ఆయన పిల్లలమైన మనం కూడా ఆయనను పోలి నీతిగా జీవించాలి. రెండవది, ఆయన దట్టి కట్టుకొని నడుముకి పరిచర్య చేశాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు కదా, నేను పరిచారము చేయించుకోవటానికి నేను రాలా, నేను కూడా ఏం చేయటానికి వచ్చాను? నేను పరిచర్య చేయడానికి వచ్చాను, చేయించుకోవటానికి కాదు. మరి నేనే సర్వాధికారి అయినటువంటి నేనే, ఈ సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి నేనే, రారాజునైనటువంటి నేనే, నీతి కలిగిన న్యాయాధిపతినైన నేనే ఈ లోకములో పరిచారకునిగా పరిచర్య చేస్తే, నా రక్తములో కడగబడిన నా పిల్లలైన మీరు పరిచారకులుగా భూలోకంలో బ్రతకొద్దా? పరిచర్య చేయొద్దా? పరిచారకులుగా ఉండొద్దా? కాబట్టి ప్రియులారా, మనము పరిచర్య చేసేటువంటి వారంగా మనం ఉండాలి, పరిచారకులంగా మనం జీవించాలి. లూకాసు వార్త 22వ అధ్యాయములో ఆ ప్రభువు యొక్క శిష్యులలో ఒక వివాదము పుట్టింది. ఏ విషయంలో వివాదం పుట్టింది? 24వ వచనం చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. యేసు ప్రభు యొక్క శిష్యుల మధ్యలో ఏం పుట్టినాయి? వివాదాలు. ఈనాడు కూడా ఉన్నాయి వివాదాలు. సంఘాలలో పెద్దల మధ్య వివాదాలు, పరిచారకుల మధ్య వివాదాలు, సంఘస్థుల మధ్య వివాదాలు పుడుతున్నాయి. కానీ ప్రభువు వారికి ఒక చక్కని పాఠం నేర్పించాడు. చూడండి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనేను. ఏమన్నాడు? అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అన్యజనులలో, లోకంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం చేసేదెవరు? గొప్పవారుగా ఉండి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ప్రభుత్వం చేసేదెవరు? రాజులు అన్నాడు ప్రభు. చూడండి ఏమన్నాడు?
అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము కూడా వారే చేస్తారు. మీరైతే అలా ఉండొద్దు. మీరైతే అలా ఉండొద్దు. అన్యజనులలో రాజుల్లాగా, అన్యజనులలో అధికారులలాగా కూర్చొని మేము కూర్చొనే పరిపాలన చేస్తాం, ఇంకా ఏలు పెట్టం దేంట్లో అన్నట్టుగా మీరు ఉండొద్దు. ప్రభు నేర్పుతున్నాడు మనకు పాఠం. ప్రభు మనకు నేర్పుతున్నాడు పాఠం. ఆ అపోస్తులలో వారికి ఒక వివాదం పుట్టింది. మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప. అసలు ఆ టాపిక్ మీలో రాకూడదు. ప్రభు అంటున్నాడు మీరందరూ పరిచారకులుగా ఉండాలి. ప్రభు నేర్పుతున్నాడు పాఠం. ఇలాంటి టాపిక్ ఎవరిలో వస్తుంది అంటే లోకస్తుల్లో వస్తుంది. అన్యజనులలో రాజులు, అధికారులు వారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తారు. వాళ్ళు అనుకుంటారు మేము గొప్ప వాళ్ళం, దేంట్లో కూడా మేము ఏలు పెట్టకూడదు అనుకుంటారు వాళ్ళు. మీరు అలా ఉండొద్దు అన్నాడు ప్రభు. మరి ఎలా ఉండాలి చూడండి, ప్రభు ఏమి నేర్పుతున్నాడు. 26వ వచనం, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, మీలో అధిపతి పరిచారకుని వలె ఉండాలి. అది మన యొక్క పద్ధతి. నడుముకు దట్టి కట్టుకోవటం అంటే ఇదే. నడుముకు దట్టి కట్టుకోవటం అంటే ఇదే. నీ నడుముకు దట్టి ఉన్నదా? నీ తల మీద కిరీటం ఉన్నదా? దట్టి కట్టుకునేవాడు పరిచర్య చేస్తాడు. నా తల మీద కిరీటం ఉండాలి అనుకునేవాడు పరిపాలన కోరుకుంటాడు. రాత్రి అమ్మా సోదరుడా, ఆయన పిల్లలమైనటువంటి మనం పరిచారకులం వలె ఉందాం, పరిచారకుల వలె ఉందాం. ప్రభు నేర్పుతున్నాడు ఇక్కడ. ప్రభు నేర్పుతున్నాడు మీరు అలా ఉండొద్దు. మీలో గొప్పవాడు ఎలా ఉండాలంటే చిన్న పిల్లోడు లాగుండాలి. మీలో అధిపతి అనేవాడు ఎలా ఉండాలంటే పరిచారకునిలాగా ఉండాలి. 27వ వచనంలో ఏమన్నాడు చూడండి. గొప్పవాడెవడు? క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ ప్రభు. గొప్పవాడెవడు? భోజన పంక్తిలో కూర్చునేవాడా, బల్లల దగ్గర భోజనాలు బేషన్లో పోసుకొని మూతలతోటి వడ్డిచ్చేవాడా? క్వశ్చన్ వేస్తున్నాడు ప్రభు. ఎవడు? కూర్చునేవాడా, వడ్డిచ్చేవాడా? ఎవరు గొప్పవాడు? 27వ వచనం, గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేసేవాడా? ఆన్సర్ కూడా ప్రభు చెప్పాడు. పంక్తిని కూర్చుండవాడే కదా, వాడే కదా. అంటే ఏమన్నాడు చూడండి. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను కానీ బల్లల మీద కుర్చీలో కూర్చుని భోజనం తినేవాడు లాగా నేను లేను. నేను ఎలా ఉన్నాను మీ మధ్య? నేను మీ మధ్య ఎలా ఉన్నాను? బల్లల దగ్గర పరిచర్య చేసేవాడిలాగా ఉన్నానా, కుర్చీలో కూర్చొని తినేవాడిలాగా ఉన్నానా? ఎలా ఉన్నాను నేను మీ మధ్య? ప్రభే చెప్పాడు, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నా, కూర్చొని తినేవాళ్ళలాగా లేను. నీవు నేను ఎలా ఉన్నా ఈ రాత్రి ఆలోచన చేయాలి. పరిచారకులలాగా ఉన్నామా? పరిచర్య చేసేవారంగా ఉన్నామా? నడుముకు దట్టి కట్టుకోవటం అంటే పరిచర్యను చూపిస్తుంది. సోదరుడా, సోదరి, ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే ఆయన యేసు ప్రభువే సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడే, నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి ఆ ప్రియ ప్రభువే తన్ను తాను తగ్గించుకొని సింహాసనం దిగి దేవుని కుమారుడైన ఆయన దాసుని కుమారుడుగా, సర్వాధికారి శ్రీమంతుడైనటువంటి దేవుడు రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఒక పరిచారకునిగా ఆయన పనిచేశాడు. నీవు నేను ఎలా ఉండాలి? నీవు నేను ఎలా ఉండాలి? పరిచారకులంగా మనం ఉండాలి. పరిచర్య చేసేవారంగా ఉండాలి. నేను గొప్పవాడినిగా ఉండాలి, నేనే లీడర్గా ఉండాలి, నేనే కాదు. అలాంటి వివాదాలు రాకూడదు. ప్రభు నేర్పుతున్నాడు. ఈ రాత్రి దీనత్వము కలిగి ఆయన పిల్లలమైనటువంటి మనం ప్రియులారా, నడుముకు దట్టి కట్టుకునే అనుభవం మన జీవితాలలో మనం కలిగి ఉందాం. నడుముకు దట్టి కట్టుకునేటువంటి అనుభవం మనం అందరం కూడా కలిగి ఉండాలి. సంఘములో
లోకములో ఉన్నటువంటి నీ ఆధిక్యతలన్నీ పక్కన పెట్టాలి. అది నడుముకు దట్టి కట్టుకునే విశ్వాసి యొక్క అనుభవం. నువ్వు లోకములో ఎంత పెద్ద ఉద్యోగస్తుడివైనా కావచ్చేమో, సంఘములో నీ ఒక పరిచారకుడు లాగా ఉంటేనే నీ నడుముకు దట్టి కట్టుకున్న అనుభవం నువ్వు కలిగినట్టు. సంఘములో కూడా నేను అలాగే ఉంటానంటే చెల్లదో. చెన్నైలో భక్త్ సింగ్ గారి అసెంబ్లీ, జెహోవా షమ్మా, అక్కడ బాలు డేవిడ్ గారు అనేటువంటి గొప్ప డాక్టర్ ఉన్నాడు. ఆయన మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. ఆయన కింద అసిస్టెంట్లు. ఆయన నడుస్తుంటే ఆయన పక్కన దాదాపు ఒక 10 మంది డాక్టర్లు అసిస్టెంట్లు ఉంటారు. నేను మా అమ్మని అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఫస్ట్ టైం మా అమ్మని అక్కడికి నేను తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారిని కలవటానికి తీసుకుని వెళితే ఆయన దూరంలో ఆ గంప పట్టుకొని, చీపురు పట్టుకొని, పెద్ద గ్రౌండ్ అది, ఆ చర్చి కాంపౌండ్ చాలా పెద్దది, చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఉంటే ఆయన చీపురు తీసుకొని చిమ్ముతున్నాడు. నేను ఆయనే బాలు డేవిడ్ డాక్టర్ అని నేను అనుకోవాలా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అడిగాను, సార్ డాక్టర్ గారు ఇక్కడికి వస్తారంట కదా, ఇక్కడికి ఎన్నింటికి వస్తారంటే అప్పుడు చూపించాడు, అదిగో ఆయనే డాక్టర్ గారు అని. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయా. అటువంటి దట్టి కట్టుకున్నటువంటి అనుభవం మన సంఘంలో కనపడుతుందా? సోదరుడా, సోదరి, మనం నేర్చుకోవాలి అది. ఆయన అంత గొప్ప డాక్టర్. ఆయన మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటున్నాడు. ఆయన కింద అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. మంచి డాక్టర్ ఆయన. అటువంటి ఆయన తట్ట పట్టుకొని, చీపురు పట్టుకొని, ఆకులన్నీ చిమ్మి ఆ తట్టలోకి ఎత్తుతున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయి ఆయన నాతో చెప్పిన ఆయన అన్నాను, డాక్టర్ గారు ఏంటండి అదంత పని చేస్తున్నాడు? అదే నువ్వు చూస్తుంది, వారం వారం మా లిటర్లు కడిగేది కూడా ఆయనే అన్నాడు. ఈ మందిరంలో లిటర్లు కడిగేది కూడా ఆయనే. సోదరుడా, సోదరి, ఏమి నేర్చుకుంటున్నాం మన సంఘాల్లో? పెత్తనాలు కాదు, ఎవడు గొప్ప, నేనే గొప్ప, ఆధిక్యతలు కాదు, నడుముకు దట్టి కట్టుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. యేసు ప్రభు నేర్పుతున్నాడు. మోషేతో చెబుతున్నాడు, ప్రధాన యాజకుడు నడుముకు దట్టి కట్టుకోవాలి, దట్టి తయారు చేయాలని చెప్పు. అతని కుమారులు కూడా నడుముకు దట్టి కట్టుకోవాలి. ప్రధాన యాజకుడు దట్టి కట్టాలి, ఆయన కుమారులు కూడా దట్టి కట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దట్టి కట్టాడు లోకంలో ఉన్నప్పుడు. ఆయన పిల్లలమైన మనం కూడా దట్టి కట్టి చూపించాలి. కనుక సోదరుడా, సోదరి, ఆ దట్టి కట్టుకున్నటువంటి అనుభవము అనేది పరిచర్యను చూపిస్తుంది. మనము లోకములో ఎంతటి వారమైనా కావచ్చు, సంఘములో ఏ పనైనా చేయటానికి నువ్వు రెడీగా ఉంటేనే ఆయన బిడ్డవే. ఏ పనైనా చేయటానికి నువ్వు రెడీగా ఉండాలి. నేను చాలా పర్యాయాలు కూడా జ్ఞాపకం చేశాను. భక్త్ సింగ్ గారు మీటింగ్స్ జరుగుతూ ఉంటే, ఆయన స్పీకర్ భక్త్ సింగ్ గారు అప్పట్లో షామియానాలు కాదు, తాటాకులతో పందిరేసేవాళ్ళు. ఆ పందిరేసినప్పుడు అక్కడ కుక్క పెంట వేస్తే అక్కడికి వెళుతున్నటువంటి అమ్మాయికి భక్త్ సింగ్ గారే చెప్పాడంట, అమ్మమ్మ పాప అది తీసేయమ్మా అని అన్నాడంట. చీ అంటే వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి. అప్పుడు భక్త్ సింగ్ గారే తాటాకు తీసుకుని వెళ్ళి ఆ కుక్క వేసినటువంటి పెంటను ఎత్తి పారేశాడు. ఆ స్టేజ్ మీద భక్త్ సింగ్ గారు వాక్యం చెబుతుంటే చీ అన్నదే అమ్మాయి. ఆ అమ్మాయి సిగ్గుపడిపోయింది. అరే, ఈ గొప్ప దైవజనుడేనా ఆ కుక్క పెంట ఎత్తేసింది, నేను తీసేయలేకపోయానే. నడుముకు దట్టి కట్టుకున్నటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉండాలి ప్రియులారా. సంఘములో ఆయన పని కొరకు ఏ పనైనా నా ప్రభువు పని అని ఎంచుకొని మనము చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఒకటి, సన్ననారతో చేయబడినటువంటి చొక్కా. దేవుని పిల్లలమైనటువంటి మనం నీతి ప్రవర్తన కలిగి, నీతి క్రియలను కలిగి మనము జీవించాలి. మనలో నీతి కనపడాలి ఎదుటి వారికి. 2, దట్టి కట్టుకోవాలి, నడుముకు దట్టి కట్టుకోవాలి, పరిచర్యను చూపిస్తూ ఉన్నది. మూడవది 40వ వచనములో మనం చదువుతున్నాం,
వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లుగా కొల్లాయిలను వారికి చేయవలెను. కొల్లాయిలను వారికి చేయాలి అని చెప్పాడు. కొల్లాయిలు అంటే నెత్తి మీద టోపీ పెట్టుకుంటారు కదా, మన ముస్లిమ్స్ మనం చూస్తూ ఉంటాం, తల మీద ఒక టోపీ ఉంటుంది వాళ్ళకి, దానిని కొల్లాయి అంటారు. తల మీద పెట్టుకునేటువంటి ఆ యొక్క వస్త్రం అనుకుందాం, దానిని కొల్లాయి. అలాగైతే ప్రియులారు, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం, దేవుడు చెప్పాడు ప్రధాన యాజకుని యొక్క కుమారులు, అహరోను యొక్క కుమారులు, వారికి ఘనతయు అలంకారము కలుగునట్లుగా వారికి కొల్లాయిలను తయారు చేయించాలి. అలాగైతే ప్రియులారా, అహరోను కుమారులు కొల్లాయిలు పెట్టుకున్నారంటే మన ప్రధాన యాజకుడైన ఆయన పిల్లలమైన మనం కూడా ఏం పెట్టుకోవాలి తల మీద? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో పౌలు రాస్తున్నాడు, మన తలకు ఏం పెట్టుకోవాలో చూడండి. మన తలకు ధరించుకోవలసినటువంటి కొల్లాయి గురించి చూడండి. 17వ వచనం, రక్షణ అనేటువంటి శిరస్త్రాణము ధరించుకోండి. మన తలకు ఉంచుకోవలసినటువంటి శిరస్త్రాణం, లేకపోతే మన తలకు ధరించుకోవలసినటువంటి కొల్లాయి ఏమిటి అంటే రక్షణ. రక్షణ రక్షణ ఆత్మ రక్షణ కలిగిన వారంగా మనము జీవించాలి. నీ ఆత్మ రక్షించబడింది. ఎలా రక్షించబడింది నీ ఆత్మ? కలువరి సిలువలో ఆయన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా నీవు నేను రక్షించబడ్డాం. మన తల మీద రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. ఈ పౌలే తెస్సలోనికయ సంఘానికి వ్రాస్తున్నాడు. 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మన తల మీద ఉండవలసినటువంటి కొల్లాయి గురించి 8వ వచనంలో ఏమని వ్రాశాడో చూద్దాం. మనము పగటి వారిపై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకునము. ఇక్కడ రక్షణ నిరీక్షణ అనే పదం చూస్తున్నాం. ఇందాకేమో రక్షణ అనే శిరస్త్రాణం అన్నాడు ఎఫెసీ పత్రికలో. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో తల మీద ఏ కొల్లాయి పెట్టుకోవాలి? మనం పెట్టుకోవాల్సిన కొల్లాయి ఏంటిది? రక్షణ నిరీక్షణ. ఇక్కడ రక్షణకి నిరీక్షణకి మధ్యలో గ్యాప్ లేదు, చూసారా పదం? రక్షణ నిరీక్షణ రెండు కలిపి రాశాడు ఒకటే పదంగా. రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. అలాగైతే సహోదరుడా సహోదరి, నీవు నేను రక్షించబడింది ఒక నిరీక్షణ కలిగిన వారమై. అది మనం రక్షించబడ్డామంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి? రోమాపత్రికలో పౌలు ఏమని రాశాడు చదువుదాం. 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం అసలు ఎలాగూ రక్షించబడ్డామో అక్కడ చెప్పాడు. 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అన్నాడు. ఎలా రక్షించబడ్డాం మనం చెప్పండి? నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మనం తీర్మానం చేసేటప్పుడే, రక్షణ కొరకు తీర్మానం చేసేటప్పుడే మనం ప్రభువుతో ఒక ప్రార్థన చేస్తాం. ఆ ఒప్పందం చేసుకునేటప్పుడు ఏమని? ప్రభువా, నేను పాపిని, నా పాపం కొరకు నువ్వు సిలువలో రక్తం కార్చావు, నీ రక్తము ద్వారా నా పాపాలను క్షమించి నాకు నరకం లేకుండా చేసి నిత్యత్వములో నన్ను చేర్చు. అక్కడే చెప్పేస్తున్నాం. మనం చచ్చిపోతే ఎక్కడికి చేర్చమని అడుగుతున్నాం? నిత్యత్వం, పరలోకం. అదే మన నిరీక్షణ. అక్కడే నీకు పుట్టింది నిరీక్షణ. అందుకని ఇక్కడ రోమాపత్రికలో 8:24లో పౌలు రాస్తున్నాడు, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నిన్ను ఒక ప్రశ్న వేస్తారు ఎవరన్నా, అమ్మ నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం చేరతావా అంటే, ఏమోనయ్యా అని అంటావా? అలా అన్నావంటే నీకేమి లేనట్టు, నిరీక్షణ లేదు, నీకు నిరీక్షణ లేదు. నిరీక్షణ కలిగిన వారమై మనము రక్షించబడితిమి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకాన్ని విడిచిపెడితే మనము పరలోకంలో ఉంటాం, ప్రభువుతో ఉంటాం. మన నిరీక్షణ అది. అందుకని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం ఆ వచనం చదువుతాం కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అని రాస్తాడు కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన నిరీక్షణ ఏమిటి అంటే, ఈ లోకమును విడిచిపెడితే మనం పరలోకం చేరతాం. అంతేకాదు,
పేతురు వ్రాసిన 2వ పత్రికలో కూడా మన నిరీక్షణ ఏమిటో అక్కడ ఒక మాట రాశాడు. చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈ పాత ఆకాశాలు, ఈ భూమి, ఇవన్నీ వీటి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి అని రాశాడు. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే 12వ వచనం వరకు ఆ విషయాలు రాశాడు. ఈ ఆకాశాలన్నీ రగులుకొని ఇవన్నీ కూడా వాటి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి, పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి అని రాస్తూ 13వ వచనంలో ఏమన్నాడు చూడండి, మన నిరీక్షణ ఏంటో. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. కనిపెట్టుచున్నామంటే అదే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంది? ఎదురు చూడటం, కనిపెట్టడం. దేనికోసం మనం కనిపెడుతున్నాం? ఒక నిరీక్షణ ఏంటంటే మనం చచ్చిపోతే పరలోకం చేరతాం, అదొక నిరీక్షణ. ఇంకొకటి ఏంది మన నిరీక్షణ? ఇక్కడ పేతురు రాస్తున్నాడు, క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకొనుచున్నాం. రేపు ఈ భూమి కాదు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు, అక్కడ అంత నీతే నివసిస్తుంది. అది క్రొత్తదంటే. పాత భూమిలో అంత అవినీతి, మోసాలు, అన్ని జగడాలు అన్నీ ఈ భూమి మీద. కానీ రేపు రాబోయేటువంటి క్రొత్త భూమిలో నీతి నివసించును. మన నిరీక్షణ అది ప్రియులారా. మన యొక్క నిరీక్షణ ఏమిటి అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మన నిరీక్షణ ఏమిటి అంటే నా ప్రభువు ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు, ఆ పరిపాలనలో నేను కూడా ఉంటా. అది మన నిరీక్షణ. నన్ను పరలోకం తీసుకుని వెళ్ళిపోతాడు, సదాకాలం నన్ను పరలోకంలో ఉంచుతాడు. అది మన నిరీక్షణ. పరలోకములో నా కోసం నా ప్రభు నివాసములు ఏర్పాటు చేశాడు. అది మన నిరీక్షణ. నాకు రేపు ప్రభు బహుమానము, జీతం ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. అది మన నిరీక్షణ. కాబట్టి మనము తల మీద పెట్టుకోవలసినటువంటి కొల్లాయి ఏమిటి అంటే రక్షణ నిరీక్షణ అనే కొల్లాయి. దేవుని పిల్లలమైన మనం నిరీక్షణ కలిగిన వారంగా జీవించాలి. మనకొక నిరీక్షణ ఉన్నప్పుడు చింత ఎందుకమ్మా, దిగులు ఎందుకు మనకి? కాబట్టి ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మనం కుళాయి ధరించినటువంటి 3 విషయాలు జ్ఞాపకం చేశాను. సన్ననార చొక్కా దేనిని తెలియజేస్తుంది? మనము నీతిగా జీవించాలి, నీతి ప్రవర్తన కలిగి మనము ప్రవర్తించాలి, నీతి క్రియలు మనము కలిగిన వారంగా ఉండాలి. రెండవది ఏం చెప్పుకున్నాం? నడుముకు దట్టి కట్టుకోవాలి అని చెప్పాడు దేవుడు. నడుముకు దట్టి తయారు చేయి, వాళ్ళకి దట్టి కట్టుకోవాలి. పరిచర్య చేయాలి, మనం పరిచారకులంగా మనం ఉండాలి. పరిచారకులంగా ప్రతి ఒక్కరము కూడా ఆయన పని చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మూడవది ఏం చెప్పుకున్నాం? తల మీద పెట్టుకునేటువంటి కుళ్ళాయి. అది దేనిని తెలియచేస్తుందంటే ఆయన పిల్లలమైనటువంటి మనందరం నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవించాలి. నిరీక్షణ కలిగి మనము రక్షించబడ్డాం. 4వది చివరిగా చూడండి, 42వ వచనంలో చెప్పాడు. 42వ వచనం, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కొట్టవలెను. లాగు అంటే నిక్కర్లు కదా. నారతో తయారు చేయబడినటువంటి నిక్కర్లు కొట్టాలి. ఎందుకు అన్నాడు? వారి మానమును కప్పుకొనుటకు. మానమును కప్పుకోకపోతే అవమానం, అంతేగా. మానమును కప్పుకొనకపోతే అవమానం. నోవహు విషయంలో మనం ఇది చదువుతున్నాం. అతడు ఆ ద్రాక్షారసం త్రాగి మత్తుడై పడిపోయాడు, వస్త్రహీనుడై పడిపోయాడు. కుమారుడు చూశాడు కదా, ఎవరు? హాము చూశాడు. హాము చూసి ఆ దిగంబరత్వాన్ని కప్పకుండా వెళ్ళి అన్నలకి, సోదరులకు చెప్పేశాడు. తన యొక్క అవమానమును వెల్లడిపరిచాడు. మానమును కప్పుకొనకపోతే అవమానం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి విను. నీవు నేను కూడా మన ప్రవర్తనను కప్పుకోకపోతే ఆయనకు అవమానం తెచ్చిన వారం అవుతాం. అది ఈ నిక్కర్లో నేర్పే పాఠం. నారుతో చేయబడిన లాగు వారి మానమును కప్పుకోవటానికి అవసరం. మానమును కప్పుకోకుండా ఉంటే అది అవమానం.
ఎవరికి అవమానం? ప్రధాన యాజకునికే అవమానం, యేసు ప్రభువుకే అవమానం. ఆయన పిల్లలమైనటువంటి మనం కప్పుకుందాం, జాగ్రత్త పడదాం, మన ప్రవర్తనను కప్పుకుందాం, మన నోటిని కప్పుకుందాం, మన కండ్లను కప్పుకుందాం. ఆయనకు అవమానము తేవద్దు. ఆయన పిల్లలమైనటువంటి మనం ఎలా ప్రవర్తించాలి ఈ రాత్రి ఆలోచన చేయండి. నారతో చేయబడిన లాగులు దేనిని సూచిస్తున్నాయంటే మన ప్రభువుకి అవమానం తేకూడదు. కప్పుకుందాం, మన ప్రవర్తనని కాపాడుకుందాం, కవర్ చేసుకుందాం. కవర్ అంటే తప్పులు చేసి కవరింగ్ చేసుకోవడం కాదు. మళ్ళీ అట్లా బాబు అకండి. మన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. అది ఆయనకు అవమానం మనం తేకూడదు. రోమాపత్రిక 2:24 పౌలు రాశాడు, మిమ్మల్ని బట్టే కదా అన్యజనులలో నా నామము ఏమైపోతుంది? దూషించబడుతుంది. ఎవరి కారణం? మీరే. మీ మానవునకు నారలాగులు లేకుండా తిరుగుతున్నారా? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. మిమ్మల్ని బట్టే నా నామము దూషించబడుతుంది అన్నాడు. యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో షిలోహులో ఉన్నటువంటి ఆ దేవుని మందిరంలోకి అసలు ఇశ్రాయేలీలు నైవేద్యం తేవాలంటే ఇష్టం పట్టుటల్లా. నైవేద్యం తేవాలంటే ఏం తీసుకెళ్తామలే అని అంటున్నారు. ఎందుకు వచ్చింది అంత అసహ్యత? కారణం ఏలీ కుమారుల వలన దేవునికి నైవేద్యము తేవడానికి కూడా ఇశ్రాయేలీలు అసహ్యపడుతున్నారట. వారి ప్రవర్తన కారణం. వాళ్ళు పోయి బలి అర్పించేసి ఆ క్రొవ్వును దహించాలి, మాంసాన్ని తర్వాత ఉడకబెట్టాలి. ఆడ క్రొవ్వుని దహించకముందే వస్తారు ఏలీ కుమారుల యొక్క పరిచారకులు. వాళ్ళు వచ్చి పక్కబట్ ముందు మా మాంసం మాకు ఇచ్చేసాడు, మా లీడర్కి యాజకుడికి మాంసం కావాలి. ఆగయ్య క్రొవ్వుని దహించాలి కదా, పక్క బాగుందో. వాళ్ళ ప్రవర్తన అంత విపరీతమైపోయింది. అందుకనే ఇశ్రాయేలీలు దేవునికి నైవేద్యం తేవాలంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? అసహ్యత. మన మందిరానికి ఎవరైనా రావాలంటే మన ప్రవర్తన అసహ్యంగా ఉంటుందేమో ఆలోచన చేద్దాం ఈ రాత్రి. నీవు నేను కారణం కాకూడదు. ఆయనకు అవమానము తెచ్చే విధంగా మనము కారణం కాకూడదు. ఆయన అన్నాడు, మిమ్మల్ని బట్టే. ఆ మాట నీ గురించి నా గురించి అనకూడదు ప్రభు. నిన్ను బట్టే ఫలానా వ్యక్తి మందిరానికి రావటం లేదు అనే పేరు రాకూడదు. మనము కారకులంగా మనము ఉండకూడదు. ప్రియులారా, ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నా, మనము కారకులంగా ఉండొద్దు. ప్రభువుకి అవమానం మనం తేవద్దు. ఏలీ కుమారులు ఆ దేవునికి నైవేద్యం తేవడానికి వారు కారణం, అసహ్యత పుట్టించడానికి వారు కారణమయ్యారు. దావీదు బత్షెబతో పాపం చేస్తే నాతాను వెళ్ళి దావీదును గద్దించాడు. దావీదు పశ్చాత్తాపపడ్డాడు. నువ్వు పశ్చాత్తాపపడ్డావు కాబట్టి నీ పాపమును పరిహరించాడు దేవుడు. కానీ అన్నాడు అక్కడ ఒక మాట చూడండి, సమూయేలు రెండవ గ్రంథం. నీ పాపమును దేవుడు పరిహరించాడు, కానీ తర్వాత ఏమన్నాడు అనేది మనకి ఇప్పుడు ముఖ్యం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను, అయితే అన్నాడు. అయితే ఈ కార్యము వలన దావీదు విను,
నీ పాపాన్ని దేవుడు పరిహరించాడు, క్షమించాడు. కానీ నీవు ఈ పని చేసినందువలన దేవుని నామము దూషించటానికి నీవు ఒక పెద్ద కారణమయ్యావు అన్నాడు. చూసారా ఏమన్నాడు? యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు హేతువు కలుగ చేసేతివి. నువ్వే కారణం. శత్రువులందరూ చూడు, దేవుని శత్రువులందరూ, మన శత్రువులందరూ కూడా దేవుని నామాన్ని ఎంత దూషిస్తున్నారు? నీ వలననే. నీ పాపాన్ని దేవుడు క్షమించాడు వాస్తవమే, కానీ ఇప్పుడు వాళ్ళందరూ దేవుణ్ణి తిడుతున్నారు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, అబ్బో దావీదు పెద్ద భక్తుడు అనుకున్నాం, ఊరియాను చంపించాడు, అతను భార్యను తీసుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. దేవుని నామము దూషించడానికి నువ్వు ఒక పెద్ద హేతువైతివి. దేవుని నామానికి ఏమొచ్చింది? దావీదు వలన అవమానం. దేవుని నామానికి ఏమొచ్చింది? ఏలి కుమారుల వలన అవమానం. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. నన్ను బట్టి ఎవరు కూడా దేవుని నామాన్ని దూషించకూడదు. నన్ను బట్టి ఈ రాత్రి ఆలోచన చేయండి ప్రియులారా. నార లాగులను ఎందుకు కుట్టమన్నాడంటే వారి మానమును కప్పుకోవటానికి. మానమును కప్పుకోకపోతే అది అవమానం. ఆయన నామమునకు మనం అవమానము లేకుండా మనము జీవించాలి. ఆయన నామమునకు అవమానం కాదు మనము తేవలసింది. మరేం తేవాలి? మనం ఆయన నామమునకు మహిమ తేవాలి. అది అట్లాంటి పిల్లలంగా మనం ఉండాలి. మన ప్రవర్తన చూసినప్పుడు ఈ లేం విశ్వాసులు పేరు చెప్పుకోవటానికేమో నేను 30 సంవత్సరాలు విశ్వాసిని, నేను 40 సంవత్సరాలు విశ్వాసిని, నేను 20 సంవత్సరాలు విశ్వాసిని అని చెప్పుకుంటాం. ఏం ఉపయోగం? ఏం విశ్వాసి అని అంటున్నారు మనల్ని. ఆయన నామమునకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకందరికీ తెలిసిన మాట. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరలోకములో ఉన్నటువంటి తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. లోకస్తుల ఎదుట కాదు, సంఘములో వాళ్ళ ఎదుట కూడా, అందరి ఎదుట మన వెలుగును ప్రకాశింపచేసినప్పుడు మహిమ ఎవరికన్నాడు? మహిమ ఎవరికి? పరలోకములో ఉన్నటువంటి మీ తండ్రికి మహిమ. ఆయనకు అవమానం కాదు మనము తీసుకొని రావాల్సింది, ఆయనకు మనం మహిమ తెచ్చే వారంగా ఉందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అక్కడికి ఒక రెఫరెన్స్ చదువుకొని ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన నామమునకు మనము మహిమ తెచ్చే వారంగా మనము ఉండాలి. 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మలను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో నీ వైపు చెయ్యి చూపించి, బ్రదర్ నువ్వు ఈ పని చేసావు కరెక్ట్ కాదు కదా అని ఎవరైనా గనక నిన్నంటే, నేను దాన్ని సింపుల్గా చెబుతున్నా కానీ ఇక్కడ పేతురు కొంచెం కఠినంగా రాశాడు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు. నువ్వు దుర్మార్గుడు అని దూషించడం. సరే, నువ్వు దుర్మార్గ పనులు చేయలేదు, ఏదో చిన్న పొరపాటు చేసావు, బ్రదర్ నువ్వు ఈ చిన్న పొరపాటు చేసావు అని అన్నారు అనుకో, నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చెప్పాడు చూడండి పేతురు. ఆ విషయములో, ఏ విషయములో? ఆ విషయములు అంటే ఏ విషయములో? నిన్ను ఏ విషయములో అయితే నీ వైపు ఏలు పెట్టి చూపించి క్వశ్చన్ చేశారో ఆ విషయములో నువ్వేం చేయాలి? నీ సత్క్రియలను చూచి, అంటే ఆ క్రియను నువ్వేం చేసుకోవాలి? నెక్స్ట్ టైము సరి చేసుకోవాలి. అది నీ వైపు చెయ్యి చూపించి, బ్రదర్ నువ్వు ఈ పని చేసేవి కరెక్ట్ కాదు కదా, అమ్మ సిస్టర్ నువ్వు ఈ పని చేసేవి ఇది కరెక్ట్ కాదు కదా అని నీ వైపు చెయ్యి చూపించి ఒక విషయాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ విషయములో నువ్వేం చేయాలన్నాడు పేతురు? ఆ విషయములో మీ సత్క్రియలను చూడాలి. అంటే ఈ నెక్స్ట్ టైము ఆ క్రియ నీలో కనపడకూడదు. ఈసారి సరి చేసుకున్నావు, అప్పుడు అది సత్క్రియ అయిపోయింది. సత్క్రియలను చూచి దర్శన దినమున దేవునిని మహిమపరుచున్నట్లుగా నువ్వు సరి చేసుకుంటే దేవుడికి వచ్చేసింది, మహిమ వచ్చేస్తుంది. అది ఎవరైనా మనలో లోపాలు చూపినప్పుడు, మనలో పొరపాట్లు చూపినప్పుడు సరి చేసుకుందాం. దాని వలన దేవునికి మహిమ వస్తుందండి.
సరి చేసుకుంటే దేవునికి మహిమ వస్తుంది. పేతురు రాస్తున్నాడు, దర్శన దినములో దేవునిని మహిమపరుచున్నట్లుగా వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్ములను నేను ఆజ్ఞాపించానన్నాడా, బతిమాలుతున్నానన్నాడా? 2 పదాలు ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు మనం చదివితే ఆజ్ఞాపించాను అంటాడు కొన్ని చోట్ల ఏమని రాశాడు? బతిమాలుతున్నాను. సోదరుడా, సోదరి, ప్రభు బ్రతిమలాడుతున్నాడు మనల్ని. అయ్యా, నాకు అవమానం తేవద్దు. ఏ విషయంలో నిన్ను పలానా విషయం నువ్వు పొరపాటు చేస్తున్నావని ఎవరైనా కనుక నిన్ను క్వశ్చన్ చేస్తే ఆ విషయంలో సరి చేసుకో, దేవుని నామానికి మహిమ తీసుకొని రా. ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే భయం వేస్తుంది. నిజం, క్వశ్చన్ చేయాలంటే భయం వేస్తుంది. క్వశ్చన్ చేస్తే ఏది నువ్వు నన్ను క్వశ్చన్ చేసేవాడువా, నువ్వు నన్ను క్వశ్చన్ చేసేదానువా అని, నువ్వు కాకపోతే ఇంకో సంఘం లేదా అని వాళ్ళు ఉన్నారు. ఎంత విచారకరం. ఎందుకు మనము బ్రదర్ సిస్టర్ ఇట్లా ఉండొద్దు అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటున్నాం? నెక్స్ట్ టైం అట్లాంటివి చేయకూడదనే కదా. కానీ మనం క్వశ్చన్ చేస్తుంటే ఏమైపోతున్నాం మనం? పేతురు రాస్తున్నాడు, మీ పరలోకపు తండ్రికి దర్శన దినములో మహిమ తెచ్చేటట్లుగా ఆ సత్క్రియలను సరి చేసుకుందాం. మనం కూడా, నేను కూడా, మన అందరం కూడా ఏ విషయములో నీవు ఈ విషయంలో పొరపాటు చేస్తున్నావని క్వశ్చన్ చేసినప్పుడు దానిని సరి చేసుకునేటువంటి వారంగా మనం ఉండి దేవుని నామానికి మనము మహిమ తేవాలి, అవమానం కాదు. దేవుడు చెప్పాడు, వారికి నారలాగులు కుట్టించు, వారి మానమును కప్పుకొనుటకు నారలాగులను కుట్టించు. మానమును కప్పుకోకపోతే అది అవమానం. ప్రభువుకి అవమానం తేకుండా మనం మహిమ తెచ్చేటువంటి వారంగా మనం జీవిద్దాం. 4 విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, సన్ననారతో చేయబడిన చొక్కా, నీతిమంతులంగా జీవిద్దాం, నీతి క్రియలు కలిగి జీవిద్దాం. 2, నడుముకు దట్టి ఉండాలి, మనమందరం కూడా ఆయన కొరకు పరిచారకులంగా మనం జీవిద్దాం. 3, తల మీద కుళ్ళాయి, నిరీక్షణ కలిగి మనం రక్షించబడ్డాం కాబట్టి నిరీక్షణతో జీవిద్దాం. చివరిగా మానమును కప్పుకొనుటకు నారలాగులు, మన యొక్క ప్రవర్తనను కాపాడుకుందాం. ప్రభువుకి అవమానం తేని రీతిగా, ఆయనకు మహిమ తెచ్చే రీతిగా మనందరం నడుచుకొని ప్రభువుని గణపరిచే వారంగా ఉందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. సోదరుడు ఎజ్రా వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మీ దాసులు నా తండ్రి ప్రేరేపించి ప్రధాన యాజకులు నా తండ్రి మీరు ఏమి ధరించమన్నారో వాటిలో నుంచి నా తండ్రి కొన్ని పాఠాలు మీరు మీ దాసుల ద్వారా మాకు అందించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు నా తండ్రి. మేము కూడా నా తండ్రి ఏ విషయాల్లో నా తండ్రి లోపం కలిగి ఉన్నామో నా తండ్రి నీ వాక్యం అనే అద్దం ముందు మేమందరం నిలబడి నా తండ్రి సరి చేసుకోవటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము దినదినం ఆత్మీయంగా నా తండ్రి ఎదుగునట్లు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి చివరి దినాల్లో నా తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు నా తండ్రి. మేమందరం నా తండ్రి ప్రవర్తన విషయంలోనేమి, నీతి విషయంలోనేమి, పరిచర్య విషయంలోనేమి నా తండ్రి, రక్షణ విషయంలో అన్ని విషయాల్లో నా తండ్రి ఎదుగునట్లు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిని నా తండ్రి ప్రేమించి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.